Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. క్రిస్మస్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ డీక్లటరింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అది మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు కదా. సో తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా కొన్ని చేంజెస్ చేస్తూ వచ్చాను. ఫస్ట్ ఈ లివింగ్ రూమ్లో ఈ చేంజెస్ చేశాయి. ప్లాంట్స్ అన్నీ మనకి టీవీ యూనిట్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ పెట్టాను. కింద ఒక క్లాత్ వేసాను అనమాట. అది బాగుందా బాగాలేదా అని వీడియో తీసి చూస్తున్నాను, బట్ తీసేలేండి. ఇది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ తీసిన వీడియో. సో రోజుకి ఒక్కొక్క చేంజెస్ చేసుకుంటూ వస్తున్నాను. మొన్నే ఇల్లంతా కడిగేసాను, విండోస్ అన్నీ క్లీన్ చేస్తాను. మళ్ళీ క్రిస్మస్కి ఫ్యూ డేస్ ఇంకా 5 days ముందు కూడా ఇంకొకసారి కూడా మళ్ళీ క్లీన్ చేస్తాను. ఏంటంటే మనకి ఎక్కువ శ్రమ ఉండకుండా ఉంటుందని ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ చేశాను. రాగి జావలో ఇలా ఓట్స్ వేసుకుని తింటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓట్స్తో పాటు మనము స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. సో మార్నింగ్ ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. గోల్ తెచ్చారు. మార్నింగ్ తెస్తారనమాట. ఇది గంగాబాయిల్ కూర, ఇదేమో గుడ్డ బల్జేరాకు అంటారు అనమాట. ఇది సారీ. సో ఇది మార్నింగ్ సీన్స్ ఇలా ఉన్నాయి. 10 అవుతుంది టైము. టీవీ చూస్తూ ఉంది, తనకు తినిపిస్తుంది అనమాట. ఈరోజు వెజిటేబుల్ స్టీమ్ కూడా చేశాను. స్టీమ్డ్ వెజిటేబుల్స్ చాలా బాగుంటాయండి, హెల్తీ. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే మన దగ్గర ఈ బ్రాకలీ ఇలాంటివి లేకపోయినా పర్వాలేదు, కాలీఫ్లవర్ ఉన్న మనం చేసుకోవచ్చు. సో అలా కుక్డ్ స్టీమ్డ్ అయిన వెజ్జీస్ చాలా బాగుంటాయి. అవి మనం ఫ్రైడ్ రైస్ లాగచ్చి కూడా చేసుకోవచ్చు. బాగా అంటే నూనెలో బాగా వేయించి చేస్తే అది మళ్ళీ అన్హెల్తీ అయిపోతుంది. సో రాగానే తింటేనే బాగుంటుంది. నేను ఇక్కడ స్టీమ్డ్ వెజిటేబుల్లో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, అండ్ ఉల్లిపాయలు వేసాను. అంతే, ఇంకా సింపుల్గా మనం తినేసేయచ్చు. ఒకవేళ మన దగ్గర స్ప్రౌట్స్ ఉన్నాయనుకోండి, స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకో. నేను ఇక్కడ కీర కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులో పెరుగు వేసుకున్నారనుకోండి, అసలు అది ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే పెరుగు ఎప్పుడు వేసుకోవాలంటే ఇలా స్టీమ్ చేసిన దాంట్లో కాకుండా పచ్చి దాంట్లో మనము పెరుగు వేసుకుంటే బాగుంటుంది. నేను చెప్తే మీకు ఏదోలా ఉండొచ్చు, కానీ ఒకసారి టేస్ట్ చేయండి, బాగుంటుంది. నేను కూడా ఈ మధ్యనే ఇవి తినడం స్టార్ట్ చేశాం కాబట్టి ఆ టేస్ట్ బాగుంది, మనం తినగలుగుతాం అన్నమాట. సో ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్, స్టీమ్డ్ వెజిటేబుల్స్ అండ్ బాయిల్డ్ ఎగ్, రాగి జావా. ఎగ్ తింటుంది. సో మీ క్రిస్మస్ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయిందా? ఎంతవరకు మీ పనులు వచ్చాయి? ఎన్ని పిండి వంటలు స్టార్ట్ చేశారా? తప్పకుండా షేర్ చేసుకోండి. నాదైతే మెల్లిగా స్టార్ట్ అయింది. మొన్నే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. సో రోజుకి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. సో అట్ ద ఫెస్టివల్ టైం కల్లా అన్నీ క్లీన్గా ఉండాలని గోల్ అనమాట. సో ఇక్కడ నేను మీకు మన దగ్గర బబుల్ క్యాన్స్ ఉంటాయి కదా, సో ఈ క్యాన్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. సోడా, వెనిగర్ ఉంటే సరిపోతుంది. వెనిగర్ అండ్ సోడా వేసి కాసేపు ఉంచిన తర్వాత మన దగ్గర స్క్రబ్బర్స్ ఏమైనా ఉంటే అవి దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు నా దగ్గర వెనిగర్ లేదు, సో నేను ఇక్కడ సర్ఫ్ యాడ్ చేస్తున్నాను అండ్ సోడా, కొంచెం నీళ్ళు వేసి కాసేపు ఉంచాను. తర్వాత మనకి బాటిల్ స్క్రబ్ చేసుకుని స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, సో దాన్ని యూస్ చేసుకొని క్లీన్ చేస్తాను అనమాట. సో ఇలా వీక్లీ వన్స్ 2 weeksకి ఒకసారి ఇలా మనం బాటిల్స్ అన్ని క్లీన్ చేసుకుంటే మనకు ఆ గ్రీన్ లేయర్ వాటర్ కింద పడుతూ ఉంటుంది కదా, సో అది అవాయిడ్ చేయొచ్చు అనమాట.
సో ఇంత పని చేసిన తర్వాత సో డెఫినెట్లీ ఐ డిజర్వ్ దిస్ కప్ ఆఫ్ టీ కదా. సో కొంచెం సేపు టీ పెట్టుకుని కొంచెం అలా రిలాక్స్ అయ్యాను అనమాట. మళ్ళీ వంట చేయాలి, తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం సేపు 5 నిమిషాలైనా బ్రేక్ తీసుకోవాలనిపించింది. మరి ఎలా చేసుకోవాలి? నైస్, cheers. సో వేడివేడిగా టీ తాగేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. లంచ్ ప్రిపేర్ చేద్దాం. ఈరోజు ఒక మంచి ఆకుకూర రెసిపీ మీకు చెప్తాను. నేను కూడా అదే రోజు ఫస్ట్ టైం చేయడము. ఈ ఆకు పేరు వచ్చి కామాంచి ఆకు అంటారు. మన గోదావరి సైడ్ అయితే బుడ్డ బల్జేర్ ఆకు అని అంటారనమాట. సో దాని ఆకు ఎలా ఉంటుందో చూడండి. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి, ఎల్లో అండ్ వైట్ కలర్లో చిన్ని ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ ఆకు షేప్ కూడా చాలా బాగుంటుంది. సో అలా మనం దాన్ని గుర్తుపట్టి ఆ ఆకుని తీసుకోవచ్చు. మాకు దగ్గరలో ఆకుకూరలు అమ్మే అంకుల్ ఉంటారు. సో ఆయన చాలా వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు తీసుకొస్తారు. అసలు మనకు తెలియని ఆకుకూరలు ఇంకెన్నో ఉన్నాయండి. పాలకూర, తోటకూర తప్పించి మనకి ఇవే తెలుసు, చుక్కకూర ఇవే కదా. కానీ ఇంకా చాలా చాలా ఆకుకూరలు ఉన్నాయి. నేను ఇప్పటివరకు చాలా కొత్త ఆకుకూరలు వండాను, అన్నీ గూగుల్ చేసుకొని. తర్వాత అమ్మాయి ఆయన కూడా కొన్ని రెసిపీస్ చెప్తారు కదా. సో అలాగా చాలా ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలోనే చాలా చాలా పోషకాలు ఉంటాయి. తప్పకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వీక్లీ 2 times అయినా తినేలాగా ట్రై చేయండి. సో ఈ ఆకుకూర పర్టికులర్గా, ఈ ఆకుకూర పెసరపప్పులో వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ నేను ఇక్కడ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకున్నాను, మంచిగా వేయించుకుని కాసేపు నానబెట్టుకున్నాను. అండ్ ఈరోజు నేను మట్టి కుండలో చేస్తున్నాను పప్పు. సో మట్టి కుండలో నీళ్ళు కూడా వేడి చేసేస్తున్నాను. నీళ్ళు వేడైన తర్వాత ఇంకా పప్పు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆకుకూర అండ్ తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నమాట. సో ఈ నీళ్ళు వేడయ్యే లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది కూడా నానబెట్టేసాను. ఇది కొంచెం నానితే మన కుకింగ్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కదా. సో అది పప్పు ఉడికే లోపల నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను కదా. సో అవి కూడా ఆరేసుకున్నాను. అండ్ ఇంకా సింక్లో ఉన్న ఈ గిన్నెలు కూడా కడిగేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పొంగు వస్తుంది అనేసి దాని పైన ఉన్న కొంచెం వైట్ కలర్ ఉంటుంది కదా. సో దాన్ని తీసేస్తే మనకి పప్పు గ్యాసీగా ఉండదన్నమాట. ఇంకా పప్పు ఒక 50 to 70% ఉడికిన తర్వాత ఆకుకూర, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. తర్వాత టొమాటోలు ఇవి కూడా వేసేసి కొంచెంసేపు మనము మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ప్లాంట్స్కి ఫర్టిలైజర్లా ఉంటుందని, ఇది మీకు గుర్తుందా? ఎగ్ షెల్స్ అండ్ అలాగే వాడిన టీ పొడి ఫర్టిలైజర్, ఇది NPK ఫర్టిలైజర్. ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను. సో నేను నా ప్లాంట్స్ కోసం అని ఇప్పుడు ఈ వాటర్లోనే యూజ్ చేస్తున్నాను. ఇది కాసేపు ఇలా ఉంచేసి తర్వాత మొక్కలకి ఇచ్చేస్తే సరిపోతుంది.
కిచెన్లో నుంచి ఏ వెజిటేబుల్ కడిగినా, పప్పు కడిగినా, లేకపోతే ఇలా ఆకుకూరలు కడిగిన వాటర్లో నేను తప్పకుండా అసలు ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసి మొక్కలకి ఇచ్చేస్తాను, లేదా ఆ కడిగిన వాటర్ని అలాగే మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట. సో వేస్ట్కి అయితే అసలు కిచెన్లోకి అలా త్రో చేసేయను, తప్పకుండా ఇవి డైరెక్ట్గా ప్లాంట్స్కి వెళ్ళేలాగే చేస్తాను. సో మీకు ఎన్పికే ఫర్టిలైజర్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చేశాను, సో ఇది ఎలా చేసుకోవాలని. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మనము న్యాచురల్ ఫర్టిలైజర్స్ని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈలోపు నేను అన్నీ వాష్ చేసేసాను, పప్పు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. వీడియో కొంచెం సేపు రాగా నేనే అలా కాసేపు ఉంచేసాను, నాకు కూడా గుర్తుగా ఉంటుందని. చిన్న చిన్న మాటలు అలా ఉండిపోతాయి కదా, సో నేను ఎక్కడుంటే అక్కడ అలా నా వెనకాలే తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఉంచేసా ఇంకా రాగా. అండ్ మీరు ఆ రెసిపీ చూసారు కదా, పప్పు ఎలా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు తప్పకుండా ఒకవేళ ఆకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఆకుకూరలు ఎప్పుడు కూడా హెల్తీ అండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీ ఫుడ్ డైట్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం సేపు ఒక అధ్యాయం చదువుకుందామని కూర్చొని ఒక అధ్యాయం చదువుకున్నాను, ప్రేయర్తో వైండప్ చేశాను. తర్వాత ఇంకా జెస్సీ వచ్చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.